ప్రేక్షకులకు నమస్కారం అండి. సోప్ అనేది అద్భుతమైన క్యారియర్ అండి. అంటే మేము ఆయుర్వేదంలో కొన్ని మందులు సోప్ కషాయంతో వేసుకోండి అంటాం. ఎందుకు అంటే సోంపు అనే దాన్ని కషాయంతో మందు వేసుకుంటే కనుక వితిన్ మినిట్స్లోనే మీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఒక అద్భుతమైన క్యారియర్ ఆయుర్వేదంలో నాకు తెలుసున్నాయి 2-3 ఉన్నాయి. ఒక 3 చెప్తున్నాను. తేనె, సోంపు, అలాగే నాగేటి సాలుగడ్డ అంటామండి దాన్ని. అలాగే దాన్ని నాభి అని కూడా అంటారు. ఆ దుంప కూడా శుద్ధి చేసి చాలా తక్కువ మోతాదులో అంటే ఒక బియ్యం గింజ అలా వాడుకుంటే కనుక అది కూడా బెస్ట్ క్యారియర్ అనమాట. మీ గొంతుకు దిగి లోపలికి వెళ్ళే లోపల బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇటువంటి వాటిని క్యారియర్స్ అంటామండి ఆయుర్వేదంలో. ఈ క్యారియర్ ఎప్పుడు వాడతామంటే మన యొక్క మందు ప్రభావం ఇమీడియట్గా బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి తొందరగా రిజల్ట్ రావాలనుకున్నప్పుడు ఈ సోంపు అనేదాన్ని వాడతామండి. ఇందులో కొన్ని క్రియల్లో రాస్తూ ఉంటారనమాట. సోంపు తినడం వల్ల ఆహారం అరగటం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే తగ్గిపోతుందండి. అదేవిధంగా దీన్ని ఏం చేయాలంటే శుద్ధి చేయాలి, డైరెక్ట్గా తినకూడదు. అందుకనే వేపించి తినమని చెప్పింది. ఏంటంటే వేపించకుండా తిన్నప్పుడు ఏమవుతుందంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్లు రావడానికి కూడా ఆస్కారం ఉంది. జీలకర్ర, సోపు ఇవన్నీ జీలకర్ర జాతులు అనమాట. వాము కానీ ఇవన్నీ కూడా వేపించడం వల్ల శుద్ధి అయిపోతాయి. మసాలాలు కూడా వేపితే శుద్ధి అయిపోతాయండి. ఈ విధంగా శుద్ధి చేసుకున్న సోపుని తినడం బెటర్ అనమాట. ఇంకా బాగా తినాలి అనుకుంటే మీరు ఒక్కసారి మిక్సీలో మన మూకిట్లో వేపించిన తర్వాత మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పి ఆపేయండి. ఆ సోంపు గింజ యొక్క పైన పొట్టు అంతా కూడా సెపరేట్ అయిపోయి అది బియ్యంలాగా బయటకు వస్తుంది. అప్పుడు దాన్ని చెరిగేస్తే అప్పుడు ఆ పొట్టు అంతా పోతే ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇంకా చక్కగా మీకు చాలా స్పీడ్గా పనిచేస్తుంది అన్నమాట. వేసవికాలం మే నెల వచ్చేసరికి మీరు ఏప్రిల్లోనే ఈ సోంపుని ఏం చేస్తారంటే చక్కగా వేపించి పౌడర్ కొట్టుకోండి. ఈ పౌడర్ ఎంత ఉందో దానికి సమంగా పట్టిక బెల్లం పౌడర్ కలుపుకోండి. దీన్ని ఎర్లీ మార్నింగ్ లేవగానే కాస్తంత 3 వేళకు వచ్చినంత 2 సార్లు నోట్లో వేసుకుని చప్పలిస్తే వేసవికాలంలో మీ బాడీలో ఉన్న మినరల్స్ తగ్గడం కానీ, మీకు నీరసం రావడం కానీ, జ్వరం ఇటువంటి వ్యాధులు రావడం కానీ, అజీర్ణాలు కానీ, డయేరియా కానీ ఈ అన్నాటి నుంచి రక్షించి మిమ్మల్ని ఒక అద్భుతమైన మందుగా అంటే ప్రివెంటివ్ కానీ క్యూర్ కానీ కూడా చాలా చక్కగా పనిచేస్తుందండి. ఒక నెల 15 రోజుల పాటు తింటే ఆ సంవత్సరం అంతా ఏ వ్యాధి రాదని కొన్ని ఆయుర్వేద పుస్తకాల్లో సోపు గురించి రాయడం జరిగిందండి. సోంపు గురించి ఇక్కడ సోపు అంటున్నాను నేను. సోంపు అన్నాం మనం. సోంపు అంటే కొంతమందికి ఏమో ఏంటి సోంపు అంటే అడుగుతారు. సోంపు అంటే ఏంటంటే మనం హోటల్కి వెళ్ళినప్పుడు లాస్ట్లో తినడానికి ఇస్తారు కదా, జీలకర్రలే ఉంటుంది అదండి. దీని ఆయిల్ కూడా తీస్తారు దీని నుంచి. ఈ సోంపు ఆయిల్, అదేవిధంగా హార్త్ కర్పూరం, పుదీనా ఆయిల్ అంటారు, పుదీనా పువ్వు అంటారు. ఈ 3 రకాలు కలిపితే ఒక విధమైన లిక్విడ్ కింద తయారవుతుందండి. ఈ 3 సమానంగా కలిపి మీరు ఎండలో పెట్టారనుకోండి, 3 మిక్స్ అయిపోయి కరిగిపోయి ఒక మంచి లిక్విడ్ అవుతుంది. దాన్ని ఆయుర్వేదంలో అమృత ధార అంటారు. అది ఎన్ని రకాలుగా పనిచేస్తుందంటే జస్ట్ అది సీసాలో పోసుకుని మీరు మూత తీసి వాసన చూస్తే జలుబు పడిసం అన్నీ తగ్గిపోతాయి. గట్టిగా పీలిస్తే మీ ముక్కులో ఉన్నదంతా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది. అలాగే దాన్ని గుండెల మీద రాసుకున్నారనుకోండి, రాసుకుంటే గుండెల్లో పెట్టిన కఫం కూడా కరిగిపోయి బయటకు వచ్చేయడానికి అవకాశం ఉంది. దాన్ని ఒక 2 డ్రాపులు మీరు నీళ్ళల్లో వేసుకుని కనుక దాన్ని తాగితే మీ కోల్డ్, కాఫ్, జ్వరము, ఆ మోషన్స్ ఇవన్నీ తగ్గి పొట్టలో ఉన్న నూలి పురుగులు కూడా చనిపోయి బయటికి వెళ్ళిపోతాయండి. ఇది కూడా ఉంచుకుని వాసన చూస్తూ ఉంటే వైరస్లు ఏవి కూడా మన దగ్గరికి రావు. దీన్ని ఈ ఆయిల్ని మీరు ఒక గుడ్డకు కానీ ఒక కాటన్లో కానీ పెట్టి మీ అన్ని రూమ్లో పెట్టుకున్నారనుకోండి, వైరస్లు వచ్చే టైము మనం లాస్ట్ టైం చూసాం. ఏది కరోనా ఎంత భయంకరమైన వైరస్. ఇలాంటి పూర్వకాలం ప్లేగ్ అని, కలరా అని ఇలాంటి వైరస్లు ఉండేవి అన్నమాట. ఒక ఊళ్ళో స్టార్ట్ అయితే ఆ ఊరంతా జిల్లా, డిస్ట్రిక్ట్లు అన్నీ పాకిపోయి దేశం అంతా వచ్చేసి అంత భయంకరమైన పాండమిక్ డిసీజెస్ అయ్యి వాటి నుంచి రక్షించుకోవడం కోసం ఎలాంటి మందులు తయారు చేసి అది దూదిలో కానీ గుడ్డకు కానీ ముంచి ఇంట్లో అన్ని రూముల్లోనే పెట్టుకునేవారు, అన్ని గుమ్మాలకి కట్టేవారు. ఆ గాలి ఇంట్లో తిరుగుతూ ఉండటం వల్ల ఆ ఇంట్లోకి కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరికి కానీ ఎటువంటి వైరస్లు రాకుండా ఈ ఆయిల్ అనేది అమృతధార అనేది కాపాడేదండి. అదేవిధంగా దానిని మనం నొప్పులు ఎక్కడుంటే అక్కడ మోకాళ్ళు కానీ మోకాలు చేతులు కానీ ఫింగర్స్ కానీ వాత వ్యాధులకి సంబంధించిన నొప్పులు ఉంటాయి చూసారా,
ఆ నొప్పులకు రాసుకున్నా కూడా కొంతవరకు ఉపశమనం వస్తుందండి. ఎందుకంటే హాతకర్పూరం ఉంది అందులో, పుదీనా ఉంది. ఈ 2 కూడా చక్కగా పనిచేస్తాయి. భయంకరమైన అజీర్ణం ఉన్నవాళ్ళు కనుక ఇది 2, 3 చుక్కలు ఒక చిన్న షుగర్ ఇంత తీసుకుని ఒక స్పూన్‌లో దాంట్లో 2, 3 చుక్కలేసుకుని దాన్ని తీసేసుకుని వెంటనే నీళ్ళు తాగామనుకోండి చక్కగా జీర్ణం అయిపోయి పొట్టలో ఏ క్రిములైతే ఉన్నాయో అయన్నీ చనిపోతాయన్నమాట.